నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. చాలా గ్యాప్ వచ్చింది. అయితే మొన్న వారం క్రితం మాట్లాడాను, అది చూశారు. అయితే అంతకుముందు ఒక మాసం గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో కార్యక్రమాల మూలంగా మీకు అది తెలియజేశాను మొన్న. ఏమైనా హరిహర వీరమల్లు అది చూడగానే టీజరు చిన్న పులకరింత. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరెలా పవన్ అభిమానులు ఎదురు చూస్తారో పవన్ సినిమా కోసం నేను కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటానండి. తను రాజకీయాల్లోకి వెళ్ళిపోయినాక నాకు తెలిసి అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, ఆ తర్వాత అన్నగారు, మరి కృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నటించారు. కృష్ణరాజు గారు కూడా నటించినట్టు ఉన్నారు. అందరూ అంటే సామాన్యంగా రాజకీయం అనేది ఒక కొండంత బాధ్యత. ఆ బాధ్యతని ఇదేమో ప్రజల్ని వినోదపరిచేటువంటి ప్రక్రియ, అదేమో ప్రజల్ని ఆదుకునే ప్రక్రియ, ఇది విజ్ఞానం చేసే ప్రక్రియ, అది అనాథలుగా ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రక్రియ. ఇలా ఈ రెండు సినిమా పరిశ్రమ, రాజకీయ పరిశ్రమ వేరువేరుగా ఉన్నప్పుడు ఒక అన్నాదురయ్య గారు, ఒక ఎంజి రామచంద్రన్ గారు, ఒక ఎన్టీ రామారావు గారు దానికి మలుపు తిప్పి సినీ నటులు కూడా, అంటే వెండి తెర మీద మీరు ఆరాధించే వ్యక్తులు కూడా నడి రోడ్డు మీదకి నడుచుకుంటూ మీ దగ్గరికి వచ్చి సేవ చేయగలరు అని నిరూపించినటువంటిది రాజకీయం. అలా పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు అలా ఉండిపోయి నీ సినిమా వస్తుందా రాదా అన్నంత భయం కూడా మనందరికీ వచ్చింది. కానీ ఒకసారి వాళ్ళ గురించి ఒకసారి చెప్పేసుకుంటే, మనం హరిహర వీరమల్లు తెలుగు లాంగ్వేజ్ అన్నారు, శ్వాస్ బక్లర్ యాక్షన్ ఫిల్మ్ అన్నారు. ఏంటో మరి దానికి క్రిష్ జాగర్లమూడి గారుతో పాటు ఏఎం జ్యోతికృష్ణ, అంటే మరి ఏఎం రత్నం గారికి అనుబంధం ఏమో ఇది, ఆయన స్క్రీన్ ప్లేలో ఉన్నారు. సాయి మాధవ్ బుర్రా గారు కూడా, అంటే సహజంగా డైలాగులు వారు రాసి ఉంటారు, స్క్రీన్ ప్లేలో కూడా ఆటోమేటిక్ డైలాగ్ స్క్రీన్ ప్లేలో భాగమే అవుతుందండి ఇప్పుడు కూడాను. ఈ పవన్ కళ్యాణ్ గారు, బాబీ డియోలు, నిధి అగర్వాలు, నర్గీస్ ఫికరీ, నోరా ఫతేల్ అండ్ సత్యరాజ్, అలా కొంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు ఈ మొఘల్ ఎంపైర్ గురించినటువంటి ఆ కాలంలో జరిగినటువంటి ఒక వీరమల్లు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గాథని సినిమాటిక్ అడ్వాంటేజ్తో తీసుకుని చేసినటువంటి సినిమా అని మనకి అర్థమవుతోందండి. ఆ గెటప్ మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా అడిగే ఆ రోజుల్లో సర్కారుకి ఎగనెస్ట్గా వెళ్ళినటువంటి వాళ్ళు అలా వెళ్ళారా అనేది కనుక్కుని చేశారేమో మరి ఆ గెటప్. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి మన ఆహార్యాలు మనకు తెలుసు, మన తెలుగువారి ఆహార్యాలు మనకు తెలుసు. కొంచెం టిపికల్గా ఉంది. మరి ఒకవేళ ఆహార్యమే వారు వేశారేమో తెలియదండి. ఇలా ఇక్కడేమో కిందకు వస్తేనేమో స్టోరీ బై క్రిష్ జాగర్లమూడి అనే ఉందండి. మరి ప్రొడ్యూస్డ్ బై ఏ దయాకర్ రావు అండ్ ఏఎం రత్నం, మా కర్తవ్యం నిర్మాత రత్నం గారు, వీళ్ళందరూ కలిపి నిర్మించినటువంటి ఒక అద్భుతమైన చిత్రం ఇది రాబోతోంది. మీకు తెలుసు పవన్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఎప్పుడు చూస్తామా ఆ సినిమాని అన్నంత ఉద్వేగం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుందండి నాకు. అలా ఈ టీజర్లో వెళ్ళినటువంటి కొన్ని మాటలు చూస్తుంటే అప్పుడు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి పోరాటంగా కనపడుతుందండి. అది వాళ్ళకి ఎగనెస్ట్గా నైజాం పాలకులు, ఇట్లా ముస్లిం పాలకులు ఉండేవారు. ఆ పాలకులకి ఎగనెస్ట్గా జరిగినటువంటి పోరాటాల్లో మరి ఎన్నో శతాబ్దమో ఏంటో అది నాకు అర్థం కాలేదు వారిది. చాలా కాలం అయి ఉంటుంది.
అలా దాన్ని ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నామండి. త్వరలో రిలీజ్ అవ్వబోతుందని అర్థమైపోతుంది మనకి. టీజర్ వచ్చిందంటే రిలీజ్కి రెడీగా ఉండండి అనే కదా మనందరికీ అర్థం. ఆ టీజర్లో కొన్ని ముఖ్యమైనటువంటివి, గోల్కొండ నుంచి 8వ నవాబు బయలుదేరాడు అన్నారు. అంటే డెఫినెట్గా గోల్కొండ ఆ రోజుల్లో ఆ నవాబులకి ఎదిరించినటువంటి ఒక తెలంగాణ యోధుడి కథ అనేది ఆ మాట మూలంగా మనకి అర్థమవుతుందండి. పవన్ కళ్యాణ్ ఒక మాట ఉందండి, ఈ భారత్లో ఉన్నది ఒకటే కోహినూర్. ఆ కోహినూర్ వజ్రాన్ని తేవటం బహుశా కథ అయి ఉంటుంది. అది ఒకటే కోహినూర్ అంటే నాకేమనిపించిందంటే, మా తెలుగు సినిమాలో ఉన్నటువంటి కోహినూర్ వజ్రాల్లో మా పవన్ కళ్యాణ్ కూడా ఒక కోహినూర్ వజ్రం అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. దీనికి ఆముఖంగా అంటే నేను ఎందుకు ఈ సినిమా చూడాలి అని మనం అనుకుంటే, ఒక హీరో కోసం చూడాలి, పాటల కోసం చూడాలి, ఫైట్ల కోసం చూడాలి, డైలాగుల కోసం చూడాలి, కథ కోసం చూడాలి. అసలు సినిమా ఈ కథలో హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం అని అనగానే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇదవుతారండి. నెక్స్ట్ తెలుగు బిడ్డలందరూ కూడా రియాక్ట్ అవుతారండి. ఎందుకంటే అందరికీ తెలిసిన చరిత్ర ఇది. హిందువుగా జీవించాలి అంటే ఎందుకు మనకి ఈ గోల, హిందూ బదులు మనం మతం మార్చేసుకుంటే పోతుంది, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో పక్క రాష్ట్రాలకి, ఆ మహారాష్ట్రకో కర్ణాటకో తమిళనాడుకో వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కలిగించినటువంటి సమయం అనేటువంటిది మనకి ఆ ఒక్క ముక్క మూలంగా అది. అలాగే ఆ పాదాల కింద ఈ వాళ్ళు మా మనుషుల్ని నలిపేస్తున్న సమయం అన్నాడు. ఎస్, పదగట్టల కింద ఎంతమంది పదగట్టల కింద అమాయక ప్రాణాలు పోయినాయో మనం ఆ చరిత్ర ఇంతకుముందు చూసామండి కొన్ని. అలా అద్భుతమైనటువంటి వారి త్యాగం ఇవాళకి ఏనాటికి మర్చిపోలేనటువంటి త్యాగం. ఆ మాట వింటే అర్థమైంది. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్నాడు. ఎస్, ఆ వీరుడే వీరమల్లు. ఆ మాట, ఆ చిన్న మాటతో మనకు అందించాడండి. అంటే పదగట్టల కింద నలిగిపోతున్న ప్రజల్ని కాపాడటానికి ఒక దైవ స్వరూపమైనటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతని పేరు వీరమల్లు అని చెప్పలేదు, కానీ ఒక వీరుడి కోసం ప్రకృతి అంటే చూడండి, జనం అని అనలేదండి. ప్రకృతి అంటే జనమే. మనం లేని ప్రకృతి ఉందండి. మనుషులు లేనప్పుడు ఒట్టి ప్రకృతి చెట్లు చేలు అవి ఉండేయండి, కాయలు రాలిపోతూ ఉండేవి. ఆ తర్వాత మనుషు జాతి పుట్టింది. ఆ జాతి ఆ పొలాలు తిని బ్రతికింది. ఆ తర్వాత పొలాలు దున్ని బతికింది. అలా 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 అలాంటి ఒక జాతి పైకి వచ్చినటువంటి సమయం. ఆ మాట కూడా చాలా బాగుందండి. నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు. నిజమండి, నిజం. నీ సినిమా రావాలని కూడా దండం పెట్టుకుంటారు పవన్, నాకు తెలుసు అది. ఆ మాటలన్నీ కూడా ఒక్కోసారి ఏం చేస్తారంటే అండి, బుర్రా సాయి మాధవ్ గారే కానివ్వండి, ఇంకే రచయిత అయినా సరే, హీరో బాడీ లాంగ్వేజ్కి వాళ్ళప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా కొన్ని మాటలు రాస్తారు. అందుకని ఈ మాటల యొక్క విలువ అంతా కూడా మనం బుర్రా సాయి మాధవ్ గారికి ఇవ్వాలండి. ఎందుకని నేను రావాలని చాలామంది కోరుకుంటారు. అంటే వెండి తెర మీదకి రావాలనా, ఇంకా రాజకీయాల్లోనే ఉండిపోయి వదలాలని అంటే, నేనైతే మాత్రం పవను అన్నగారు ఎలా అయితే అంత ముఖ్యమంత్రి చేసినా కూడా మేజర్ చంద్రకాంత్ చేశారు, ఆయన ఎంజీఆర్ గారు చేశారు. అట్లా సినిమా అనేది మీ కన్న తల్లి, రాజకీయం ఇప్పుడు రెండో తల్లే. కాబట్టి ఆ సినిమా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్క సినిమాని మీరు చేస్తూ కనుక వెళితే మిమ్మల్ని అభిమానించే హృదయాలన్నీ కూడా ప్రతిస్పందించి ఆనంద ఆహ్లాదాలని అనుభవిస్తూ ఉంటాయని ఆ మాట చెప్తున్నానండి. ఇప్పుడు దేశము ప్రకృతి అనే పులిని చూసి ఉండండి. ప్రకృతిలో పులిని చూసి అంటే ఆ దేశముక్కులు వ్యతిరేకం అండి వీళ్ళకి. ఒక పులిని చూసి ఉంటాడు, ఆ పులి మళ్ళీ ఈయనేనండి. అలా ప్రతి మాటని బెబ్బులిని చూస్తాడు, పులిని చూస్తాడు. అలాగే దశమి రోజు పంచమి హీరోయిన్ని కూడా, అంటే కేవలం ఇదేదో పోరాటమే
అనేటువంటి భావం లేకుండా ఇందులో అద్భుతమైన హీరోయిన్ల కథ కూడా ఉంది అని మనకి తెలియజేయడం కోసం దశమి రోజు పంచమిని విడిపిస్తారు. చూడండి, దశమి పంచమి 2 తిథులే. హీరోయిన్ పేరు పంచమి పెట్టి దశమి రోజు పంచమిని విడిపించాలనేటువంటి మాట కూడా ఈ కాసేపు ఉన్నటువంటి 2 నిమిషాల నిడివిలోనే మనకి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు వీళ్ళు. అందుకని ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది అని అర్థమవుతోంది. తన డిక్షన్ కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ చూస్తుంటేనే ఆ పాత్రకి జీవం పోసాడు పవన్ అని అర్థమవుతుంది. కాబట్టి ఏం రత్నం గారికి, వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు జ్యోతికృష్ణ, మిగతా నిర్మాతలకి అందరికీ కూడా, ఇందులో పనిచేసిన ప్రతి కార్మిక సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అయి తెలుగులో మనకు కొన్ని ఉన్నాయి, ఒక బాహుబలి, ఒక పుష్ప, అట్లా వాటి ఇప్పుడు లేటెస్ట్ చెబుతున్నానండి, పాతవి కాకుండా. ఎందుకంటే ఇప్పుడు రేట్లు వేరే, అప్పుడు రేట్లు వేరే. కాబట్టి మా రోజుల్లో మా సంవత్సరం రేట్లు అవన్నీ ఒక రేంజ్లో అండి. ఇప్పుడు అలా వాటి రేంజ్లో ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.